నేను లేట్ చేయకుండా ప్రజెంటేషన్‌కి వెళ్ళిపోతున్నాను. మేజర్‌గా కంపెనీ వచ్చేసేసి డ్రీమ్ డీల్ కంపెనీ అన్నమాట కంపెనీ నేమ్. కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే మంగుళూరులో హెడ్ ఆఫీస్ ఉంది చెప్పాలంటే కర్ణాటక స్టేట్‌లో. నెక్స్ట్ చూస్తే అవర్ ప్రాజెక్ట్స్. డ్రీమ్ డీల్ కంపెనీకి ఓన్‌గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏంటో మీకు ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కంపెనీకున్న ప్రాజెక్ట్‌లలో ఫస్ట్ ప్రాజెక్ట్ డ్రీమ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఓన్ బ్రాండింగ్‌తో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. లైక్ ఫ్రిడ్జ్, కూలర్, ఏసీ మిషన్స్ ఈ విధంగా. అండ్ డ్రీమ్ డీల్ ఫర్నిచర్ షోరూమ్స్ ఉన్నాయి కంపెనీకి ఓన్‌గా. అండ్ డ్రీమ్ డీల్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్స్ ఉన్నాయి కంపెనీకి. అండ్ డ్రీమ్ డీల్ జుడెల్ కిడ్. కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఈ పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్ కోసం ఒక వండర్‌ఫుల్ కోర్స్‌ని డిజైన్ చేసిందన్నమాట. ఇది 4గో ప్రాజెక్టు. 5దో ప్రాజెక్టు డ్రీమ్ డీల్ ట్రేడింగ్ అకాడమీ. కంపెనీకి సొంత ప్లాట్‌ఫార్మ్ ఉందన్నమాట. ఎవరికైనా ట్రేడింగ్ నేర్చుకుంటే కంపెనీ వాళ్ళ టీమ్ కూడా ట్రేడింగ్ ఉంది. అండ్ డ్రీమ్ టూరిజం. కంపెనీకి ఓన్ టూరిజం ఉంది. ఎవరికైనా టూర్‌కి వెళ్ళాలన్నా సరే కంపెనీ వాళ్ళు టూరిజం ప్యాకేజ్‌ని బుక్ చేస్తారనమాట. అండ్ డ్రీమ్ డీల్ బిల్డర్స్ అండ్ డెవలప్ కంపెనీకి రియల్ ఎస్టేట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అండ్ డ్రీమ్ డీల్ చికెన్స్ ఇది మనకు అప్‌కమింగ్ డేస్‌లో రాబోతుందన్నమాట. అండ్ డ్రీమ్ టైమ్స్ న్యూస్ ఛానల్ ఉందన్నమాట. అండ్ డ్రీమ్ ఎక్స్‌పో ప్రాపర్టీస్. కంపెనీ వాళ్ళు ఈ బెంగుళూరు దగ్గర మైసూర్‌లో 200 ఎకరాలు తీసుకొని ఆల్రెడీ కంపెనీ వాళ్ళు లైక్ శాండిల్ ఉంటుంది కదా! ఆ కల్టివేషన్‌లో బాగా ₹1,00,00,000 పెట్టి ఎక్స్‌పో ప్రాపర్టీ ఒక ఆఫీస్‌ని కంపెనీ ఓపెన్ చేస్తుందన్నమాట. కంపెనీకి విజన్ అండ్ కంపెనీకి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డ్రీమ్ డీల్ కంపెనీ ప్రాజెక్ట్స్ చూసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్. కంపెనీకి పాన్, కంపెనీ ఏఓ, కంపెనీ జీఎస్టీ, కంపెనీ ఉద్యమ్, కంపెనీ ఎంసీఏ, కంపెనీ ఎంఓఏ ఇవన్నీ కూడా కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కంపెనీ బ్రాంచ్ ఆఫీసెస్. కర్ణాటక స్టేట్‌లో మంగుళూరులో కంపెనీ హెడ్ ఆఫీస్ అనేది ఉందన్నమాట. దాని తర్వాత కర్ణాటక స్టేట్ డిస్ట్రిక్ట్‌లో కూడా బ్రాంచ్ ఉంది. కర్ణాటక స్టేట్‌లో ప్రతి డిస్ట్రిక్ట్‌లో కంపెనీ యొక్క బ్రాంచ్ ఉందన్నమాట. స్టేట్స్‌లో బ్రాంచెస్ ఉన్నాయా అంటే హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి నాగర్ కర్నూల్‌లో ఒక బ్రాంచ్ ఉంది. అండ్ కడపలో ఒక బ్రాంచ్ ఉందన్నమాట. కమింగ్ డేస్‌లో కర్ణాటకలో ఎలా అయితే ప్రతి డిస్ట్రిక్ట్‌లో బ్రాంచెస్ అనేవి ఉన్నాయో అలా మన తెలుగు స్టేట్స్‌లో కూడా ఆఫీస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడిప్పుడే మనకు మంచి కమ్యూనిటీ క్రియేట్ అవుతుందన్నమాట తెలుగు స్టేట్స్‌లో. అండ్ నెక్స్ట్ చూస్తే డ్రీమ్ డీల్ కంపెనీ యొక్క మెయిన్ విజన్ ఏంటి అసలు? సార్ ఈ డ్రీమ్ డీల్ కంపెనీ అనేది స్టార్ట్ అయింది అని చూస్తే దాదాపు చాలా వరకు ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. అది అందరికి తెలిసిన విషయమే. అందులో చాలా మందికి అంటే అక్రాస్ ద ఇండియా మెంబర్ ఆఫ్ అంటే చాలా మందికి కంపెనీ వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్ అనేది కంపెనీకి ఉన్న మెయిన్ మోటో. ఆల్రెడీ ఒక 4,000+ మెంబర్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ కంపెనీ ఆల్రెడీ కల్పించింది. అండ్ నరేంద్ర మోడీ గారి స్లోగన్ ఏదైతే ఉందో స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా. ఈ స్లోగన్‌ని బేస్ చేసుకొని ప్రతి ఐటెమ్ కూడా మన ఇండియాలోనే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి. మన ఇండియాలోనే రెడీ అవ్వాలి. అండ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ఐటమ్స్ మన ఇండియన్సే పర్చేస్ చేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే జీఎస్టీ గాని ఎవ్రీథింగ్ కూడా మన ఇండియాకే వర్తిస్తుందన్నమాట. వేరే ప్రొడక్ట్స్ అనేవి వాడకుండా మన ఇండియన్ ప్రొడక్ట్స్ నరేంద్ర మోడీ గారి స్లోగన్. ఆ స్లోగన్‌ని కంపెనీ బేస్ చేసుకొని ముందుకు అండ్ కస్టమర్స్ కోసం ఒక సేవింగ్ ప్లాన్‌ని కంపెనీ డిజైన్ చేస్తుంది. సేవింగ్ ప్లాన్. ఆ సేవింగ్ ప్లాన్ ఎలా అంటే జాయ్ అలుకాస్, లలిత జ్యువెలరీ, తనిష్క్‌లో మనకి ఎలా ఉంటాయి సేవింగ్ ప్లాన్? లైక్ చాలా మంది గోల్డ్‌ని కొనలేరు ఒకేసారి అమౌంట్ పెట్టి. అలాంటి వాళ్ళు పే చేస్తా ఉంటారు. అలా 11 మంత్స్ పే చేశాక 12థ్ మంత్ గోల్డ్ వస్తుంది వాళ్ళకి. కస్టమర్స్ అందరి కోసం ఫ్లెక్సిబుల్‌గా ఉండే విధంగా కంపెనీ ఒక సేవింగ్ ప్లాన్ అది మీకు ఎలానో చెప్తాను ఆ సేవింగ్ ప్లాన్ అనేది. తర్వాత ప్రొడక్ట్ క్వాలిటీ వచ్చేసేసి అది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా, ఫర్నిచర్ ఐటమ్ అయినా, షూస్ అయినా, చెప్పల్స్ ఎవ్రీథింగ్ కంపెనీ దగ్గర కంపెనీ ఓన్ బ్రాండ్‌తో ఏవైతే ఉన్నాయో క్వాలిటీ అనేది ఎక్స్ట్రార్డినరీ అన్నమాట. వండర్‌ఫుల్ క్వాలిటీ. అండ్ కంపెనీకి ఉన్న విజన్‌లో 10,000+ లైక్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్స్ ఓపెన్ చేయాలి. 10,000+ అక్రాస్ ద ఇండియా. మనకు బజాజ్ ఎలక్ట్రానిక్స్, సోనో విజన్ ఎలా ఉన్నాయి అలా కంపెనీ వాళ్ళు 1000+ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్స్ ఓపెన్ చేయాలనే విజన్ ఉంది కంపెనీకి. అండ్ 1000+ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్స్ ఓపెన్ చేయాలని ఉంది. అండ్ 1000+
లైక్ కంపెనీకి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అంటే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ లో వెంచర్స్ చేసి వాటిని డెవలప్మెంట్ చేయాలి అనేది కంపెనీకి ఉన్న మెయిన్ విజన్ అన్నమాట. అలానే కాదు, కంపెనీ వాళ్ళు చారిటీ పరంగా ఎవరైతే మెడికల్ పరంగా ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్ లో ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం కూడా కంపెనీ చాలా వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తూ వస్తుందన్నమాట. సో అలా దాదాపు కంపెనీ 70 లక్షల రూపాయల వరకు చాలా మందికి సపోర్ట్ చేసిందని మెడికల్ గా అండ్ ఫైనాన్షియల్లీ పరంగా. సో ఇక్కడ కంపెనీ డ్రీమ్ డీల్ కంపెనీ మార్కెట్ లో ఒక మంచి ట్రస్ట్, ఒక మంచి బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది అనమాట. అండ్ రానున్న రోజుల్లో 2032 నాటికి డ్రీమ్ డీల్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ గా ఉండబోతుంది అనమాట. సో అటువంటి విజన్ తో కంపెనీ రన్ అవుతుంది. అండ్ రిమైనింగ్ మనకి ఏవైతే దాదాపు ఒక 15 ఈ ట్రేడింగ్ అకాడమీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి అనేది కంపెనీకి ఉన్న విజన్. అండ్ ఇక్కడ చూస్తే మేజర్ గా కంపెనీకి సో ఎంతమంది కస్టమర్ బేస్ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ అంటే యాక్చువల్లీ 2023లో డ్రీమ్ డీల్ కంపెనీ స్టార్ట్ అయింది కర్ణాటకలో. సో అప్పుడు కేవలం 10,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు కస్టమర్స్. తర్వాత చూస్తే 2024 నాటికి 1 lakh కస్టమర్స్ క్రియేట్ అయ్యారు. అండ్ 2025-20 నాటికి 10 lakhs కస్టమర్స్ క్రియేట్ అవ్వాలనుకున్న మెయిన్ మో. అండ్ 2028 నాటికి 1 crore కస్టమర్స్ ని టచ్ అవ్వాలి అనేది కంపెనీకి ఉన్నటువంటి. మరి ప్రజెంట్ డ్రీమ్ డీల్ లో ఎంతమంది కస్టమర్ బేస్ ఉందంటే 2,50,000 మంది కస్టమర్ బేస్ ప్రజెంట్ కంపెనీకి ఉంది. క్లియర్. సో ఇది కంపెనీకి ఉన్న మెయిన్ మిషన్ అండ్ మెయిన్ విజన్ కంపెనీకి ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ కంపెనీ వాళ్ళకి ఇక్కడ మొత్తం కూడా ఐటమ్స్, ఫర్నిచర్ ఐటమ్స్ అయినా కంపెనీ ఓన్ బ్రాండే, ఫర్నిచర్స్ తో పాటు ఎలక్ట్రానిక్ కంపెనీ ఓన్ బ్రాండే కదా. సో ఇక్కడ అన్ని కూడా కంపెనీ ఓన్ బ్రాండ్ కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా ఉన్నాయి షాపింగ్ యాప్స్, అలా కంపెనీకి ఒక షాపింగ్ యాప్ ఉంది, పేరు డీడీ గ్రాబ్ అన్నమాట. డీడీ గ్రాబ్ మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది అనమాట. ఈ డీడీ గ్రాబ్ లో ఐటమ్స్ అన్ని ఉంటాయి, లైక్ ఫర్నిచర్ ఐటమ్స్, షూస్, పర్ఫ్యూమ్స్, ఇలా అన్ని ఉంటాయి అన్నమాట. సో ఈ ఐటమ్స్ ని కస్టమర్ కి కావాలనుకుంటే ఆన్ ఒకేసారి డబ్బులు పే చేసి, అది 30,000, 35,000, 25,000 అమౌంట్ ఆన్లైన్ లో పే చేసి ఐటమ్ ని పర్చేస్ చేయొచ్చు, లైక్ ఒకేసారి బల్క్ గా అమౌంట్ ఉంటే మీ దగ్గర. సో నెక్స్ట్ చూస్తే మరి ఇక్కడ మేజర్ గా డ్రీమ్ డీల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారనమాట. ఎవరంటే ఒక ఫేమస్ యాంకర్ అన్నమాట, మేడం గారి పేరు మన డ్రీమ్ డీల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. అండ్ నెక్స్ట్ చూస్తే సెలబ్రిటీస్ అపీరెన్స్. సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా డ్రీమ్ డీల్ కంపెనీని ప్రమోషన్ చేశారు. మనం చూసుకుంటూ వెళ్తే లైక్ పొలిటికల్ పరంగా అవ్వచ్చు, లైక్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, చాలా మంది కూడా డ్రీమ్ డీల్ అనే బ్రాండ్ ని ప్రమోషన్ చేశారు. అదే కాదు, కర్ణాటక స్టేట్ లో ఉన్న ప్రతి న్యూస్ ఛానల్లో కూడా గురించి ప్రమోషన్ జరిగింది. అదే కాదు, కర్ణాటక స్టేట్ లో చూసుకున్నట్టయితే మేజర్ గా లైక్ జీ కన్నడ, మనకు జీ తెలుగు ఎలా ఉంటుందో ఛానల్, సో అక్కడ జీ కన్నడ ఛానల్ ఉంటుంది అనమాట. అందులో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. మన దగ్గర ఎలా అయితే సూపర్ సింగర్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, అలా జీ కన్నడలో మహానటి అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది. సో అందులో కూడా లైక్ యాడ్స్ రావడం కానీ, అందులో టాప్ విన్నర్ అంటే ఫస్ట్ విన్నర్ కి కంపెనీ వాళ్ళు ఫర్నిచర్ లైక్ 20,000, 22,000 వర్తబుల్ ఫర్నిచర్ ఇవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు మనకు ప్లే జీ కన్నడలో. అండ్ కర్ణాటక స్టేట్ లో జీ కన్నడ అంటే ఛానల్లో కూడా యాడ్స్ వస్తున్నాయి. మనకి ఎలా అయితే సంతూర్ గురించి, లైక్ నెక్స్ట్ పోతే లైక్ పర్ఫ్యూమ్స్ గురించి ఎలా అయితే యాడ్స్ వస్తాయో, అలా డ్రీమ్ డీల్ కంపెనీ గురించి యాడ్స్ వస్తాయి అక్కడ మనకు కర్ణాటకలో. అండ్ అదేవిధంగా కంపెనీ వాళ్ళు ఐపీఎల్ లో కూడా వీళ్ళ బ్రాండింగ్ ని ప్రమోషన్ చేయించారు. అండ్ అదేవిధంగా చూస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఈ మ్యాచ్ కంపెనీ యొక్క బ్రాండింగ్ అనేది ఇచ్చారనమాట, స్పాన్సర్ చేశారు. అదే కాదు, గుడ్ న్యూస్ ఏంటంటే కర్ణాటక స్టేట్ లో ఈవెన్ గవర్నమెంట్ బస్సెస్ లో అంటే బస్సు మీద కూడా కంపెనీ యొక్క పోస్టర్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ సామాన్యంగా ఏ గవర్నమెంట్ బస్సు కూడా ఈ కంపెనీని ప్రమోషన్ చేయడానికి యాక్సెప్ట్ చెయ్యరు. సో డ్రీమ్ డీల్ కంపెనీ లీగల్ గా, ఎథికల్ గా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి కర్ణాటక స్టేట్ లో గవర్నమెంట్ బస్సెస్ మీద కూడా లైక్ స్టిక్కర్స్ అనేవి సో అంటించారనమాట. సో ప్రమోషన్ జరుగుతుంది అక్కడ చెప్పాలంటే, అంత పర్ఫెక్ట్ గా కంపెనీ అనేది ముందుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఐటమ్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్, డీ పోస్ట్ ఫ్యాషన్ అంటే లైక్ షూస్, చెప్పల్స్ ఇవన్నీ అనమాట. అండ్ ఫిల్మ్స్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, సో ఇవి మనకి యాడ్ అవబోతున్నాయి. అయితే ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అది 25,000, 30,000, 40,000 అమౌంట్ ఉంటే ఒకేసారి అమౌంట్ పే చేసి ఐటమ్ ని పర్చేస్ చేయండి.
నో ప్రాబ్లమ్. కానీ మన ఇండియాలో చూసుకున్నట్టయితే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా కాదా? మరి ఒకేసారి అమౌంట్ పే చేయమంటే చాలా మంది పే చేయలేకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళ కోసం కంపెనీ వాళ్ళు తెచ్చిన ప్లానే సేవింగ్ ప్లాన్. ఇదెలా అంటే నెలకు రూ. 1000 సేవింగ్ జేసుకోండి. సో, మంత్లీ రూ. 1000 ఓన్లీ. ఇప్పుడు ఒకేసారి 25,000, 40,000 అంటే చాలా మంది పే చేయలేరు. కానీ నెలకు రూ. 1000 అంటే ఈజీగా పే చేయొచ్చు. బిలో మిడిల్ క్లాస్ కాదు. అంతకంటే లోలో ఉన్నా సరే పే చేయొచ్చు. మంత్లీ 1000 పెద్ద మ్యాటర్ కాదు. సో, ఎప్పుడైతే మనం రూ. 1000 పే చేస్తామో కంపెనీ వాళ్ళు ఆ రూ. 1000కి కూపన్ ఇస్తారు. యాక్చువల్లీ కూపన్ అనేది ఒక ప్రొడక్ట్ చెప్పాలంటే. కూపన్ అనేది ఒక ప్రొడక్ట్. ఈవెన్ ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం గూడా కూపన్ అనేది లీగల్. మనకు అమెజాన్‌లో కూపన్స్ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కూపన్స్ ఉంటాయి. మీకు తెలిసినట్లే అంటే మీరు చూసినట్టయితే. సో, కూపన్ అనేది ఒక ప్రొడక్ట్. సో, కంపెనీ వాళ్ళు డిజిటల్‌గా ఒక రూ. 1000 కూపన్ ఇచ్చేస్తారు. అలా మనం ఎన్నేళ్ళు మనం సేవింగ్ ప్లాన్‌లో ఉంటామంటే ఒకటి 24 మంత్స్, 22 మంత్స్, 20 మంత్స్, అగైన్ 20 మంత్స్. సో, ఇలా అన్నమాట. అంటే ఒక సీజన్‌ని కంపెనీ 4 రకాలుగా డివైడ్ చేస్తది. సో, మనం ఎంటర్ అయిన టైమ్‌ని బట్టి ఇప్పుడు మీరిలా నెలకు రూ. 1000 చొప్పున ఒక 20 మంత్స్ సేవింగ్ చేశారనుకోండి. 20 మంత్స్ అవ్వచ్చు, 22 మంత్స్ అవ్వచ్చు, 24 మంత్స్ అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ మనం ఎంటర్ అయిన టైమ్‌ని బట్టి. సో, ప్రతి రూ. 1000కి కంపెనీ కూపన్ ఇచ్చేస్తుంది. క్లియర్ కదా? కూపన్ అనేది ప్రొడక్ట్ చెప్పాలంటే. నెక్స్ట్ చూస్తే ఇక్కడ డ్రీమ్ డీల్‌లో నెలకి రూ. 1000 చొప్పున సేవింగ్ చేసుకోవడం వల్ల వచ్చే మొదటి బెనిఫిట్ అందరూ క్లియర్‌గా వినండి. డ్రీమ్ డీల్‌లో నెలకి రూ. 1000 సేవింగ్ చేయడం వల్ల వచ్చే 3 బెనిఫిట్స్ చెప్తాను. బెనిఫిట్ నంబర్ 1 ఏంటంటే బంపర్ డ్రా. ఇదొక అడిషనల్ బెనిఫిట్ అన్నమాట. అసలు నెలకి రూ. 1000 సేవింగ్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ లాయల్ కస్టమర్స్‌కి మనం ఏదైనా ఒకటి ఇవ్వాలి అని చెప్పేసని కంపెనీ వాళ్ళు బంపర్ డ్రా కండక్ట్ చేస్తారు ప్రతి నెల ఎవ్రీ మంత్. ఏముంటాయంటే ఫస్ట్ మంత్‌లో ఇప్పుడు నవంబర్ మంత్‌లో ఏముంటాయంటే ఎలక్ట్రికల్ స్కూటీలు నలుగురికి. 50 గోల్డ్ రింగ్స్ ఒక్కొక్కరికి ఒక రింగ్ అన్నమాట. 50 గోల్డ్ రింగ్స్. 50 మంది కోసం ఒక్కొక్క రింగ్. 50 సర్ప్రైజ్ గిఫ్ట్‌లు. ఇది నవంబర్ మంత్‌లో తీసే డ్రా. అండ్ సెప్టెంబర్ మంత్‌లో ఐఫోన్ 15 ప్రో ముగ్గురికి. అండ్ 30 గోల్డ్ రింగ్స్, 30 సర్ప్రైజ్ గిఫ్ట్స్. ఇలా కంపెనీ వాళ్ళు ప్రతి మంత్ గూడా డ్రా కండక్ట్ చేస్తారు. ఎవ్రీ మంత్ ప్రతి నెల. అంటే ఇందులో మనకు యమహా బైకు, ఐఫోన్ 16 ప్రో, రాయల్ ఎన్‌ఫీల్డ్, లక్షలు అంటే 1,00,000 వర్తబుల్ గోల్డ్ నెక్లెస్ అండ్ ఒక పర్సన్‌కి ట్రాక్టర్ అంటే రైతుల్ని గూడా దృష్టిలో పెట్టుకొని లైక్ ఒక పర్సన్‌కి ఎందుకంటే డ్రీమ్ డీల్‌లో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మందొస్తారు. సో, అందరిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఎవ్రీ మంత్ డ్రా తీస్తుందన్నమాట. ఇందులో 2 బీహెచ్‌కే ఫ్లాట్ అండ్ 1,00,000 వర్తబుల్ నెక్లెస్, దుబాయ్ ట్రిప్ అండ్ ప్రాపర్టీస్, అపాచే బైక్, టాటా కారు ఇలా కంపెనీ వాళ్ళు ఈ 20 మంత్స్‌కి గాను 20 నెలలైతే 20 నెలలు, 22 నెలలైతే 22 నెలలు, 24 నెలలైతే 24 నెలలు కంపెనీ వాళ్ళు బంపర్ డ్రాని కండక్ట్ చేస్తారు. ప్రతి మంత్ ఉంటుంది డ్రా. ఏమో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేం గదా! ఇప్పుడు మనం పే చేసే రూ. 1000 20 మంత్స్ పే చేస్తామనుకోండి. 20 నెలల్లో మన లక్ బాగుందనుకోండి 2 బీహెచ్‌కే ఫ్లాటే రావచ్చు. లైక్ మనకు టాటా కారే రావచ్చు, దుబాయ్ ట్రిప్ రావచ్చు, రూ. 1,00,000 వర్తబుల్ నెక్లెస్ రావచ్చు. చెప్పలేం గదా! ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేం. చాలా మంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎంత కష్టపడ్డా సరే ఒక 1% లక్ ఉండాలనుకుంటారు. ఏమో డ్రీమ్ డీల్‌లో మీకే ఆ లక్ ఉండొచ్చేమో. మీరే ఆ అదృష్టవంతులు అవ్వచ్చేమో చెప్పలేం గదా! సో, నెలకి రూ. 1000 అనేది పెద్ద అమౌంటా? చాలా చిన్న అమౌంట్. మరి బిగ్ అమౌంట్ అయితే కాదు గదా! ఎవ్రీ మంత్ రూ. 1000 పే చేయడం వల్ల డ్రీమ్ డీల్‌లో మనం లక్షల విలువ చేసే బహుమతులు మనం గెలుచుకునే ఛాన్స్ ఉంది ఎవ్రీ మంత్. అంటే ఒక పర్సన్‌కి ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్‌లోనే ఒక ఎలక్ట్రికల్ స్కూటీ వచ్చిందనుకోండి. రిమైనింగ్ 19 నెలలు గూడా అతని పేరుంటుంది డ్రాలో. ఎందుకని? ప్రతి నెల రూ. 1000 పే చేస్తుండు గదా! ఎవ్రీ మంత్ మనం 1000 పే చేస్తున్నాం కాబట్టి ప్రతి నెల మనం డ్రాలో ఉంటాం. ఆ డ్రాలో ప్రతి పర్సన్‌కి ఏదైనా తగలొచ్చు. ఒకే పర్సన్‌కి ఒకసారి కాదు. 10 సార్లు గూడా అతనికి ఏదైనా ఐటెమ్ రావచ్చు. అతనికి లక్ ఉంటే. క్లియర్ కదా! ఇప్పుడు కంపెనీ యొక్క మెయిన్ మోటో ఏంటంటే, ఈ 20 మంత్స్ ఎవరైతే పే చేశారో, అంటే వాళ్ళు బంపర్ డ్రాలో వాళ్ళ పేరొచ్చినా, బంపర్ డ్రాలో వాళ్ళ పేరు రాకపోయినా సరే, ఇక్కడ అందరం గూడా రూ. 1000 దేనికోసం పే చేస్తున్నాం? నంబర్ 1 ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కోసం, ఫర్నిచర్ ఐటెమ్ కోసం పే చేస్తున్నాం. మంత్లీ రూ. 1000 దేనికోసం సేవింగ్ చేస్తున్నాం అంటే, ఫర్నిచర్ ఐటెమ్ కొనాలన్నా, ఎలక్ట్రానిక్ ఐటెమ్ కొనాలన్నా బల్క్‌గా ఒకేసారి మనం డబ్బులు పే చేయలేం కాబట్టి, నెలకి రూ. 1000 ఈజీ కదా! సో, కాబట్టి మంత్లీ రూ. 1000 మనం పే చేస్తున్నాం.
సో ఇలా పే చేసే క్రమంలో లాస్ట్‌లో అంటే 20 మంత్స్ అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 20 అంటే ఒక రూ. 2000 డిస్కౌంట్ ఇచ్చి కంపెనీ వాళ్ళు మనకు 22,000 నియర్ బై 22,000 వర్తబుల్ ఐటమ్ ఇస్తుంది కంపెనీ మనకు. సో ఐటమ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలక్ట్రానిక్ ఐటమ్సా, ఫర్నిచర్ ఐటమా, కంపెనీ వాళ్ళు కొన్ని కాంబో ప్యాక్స్ క్రియేట్ చేస్తారు. అంటే లైక్ ఎలా అంటే సోఫా సెట్ ఒక ప్యాకేజు, డైనింగ్ టేబుల్ ఒక ప్యాకేజు, ఎలక్ట్రికల్ మన టీవీ ఒక ప్యాకేజు, ఫ్రిడ్జ్ ఒక ప్యాకేజ్, ఇలా ప్యాకేజీలు డివైడ్ చేస్తారనమాట. సో మీకు ఏ ప్యాకేజ్ మీ ఇంట్లోకి ఏ ఐటమ్ లేదో ఆ ఐటమ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్‌లో. నెక్స్ట్ సార్ నాకు ఇంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి సార్. డ్రీమ్ డీల్ నాకు బాగా నచ్చింది. ఏమో ఈ 20 మంత్స్ బంపర్ డ్రాలో నేను పాల్గొనొచ్చు కదా! సో ఈ పాల్గొనే క్రమంలో నాకు ఐటమ్ అయితే వద్దు సార్ అనుకునే వాళ్ళకి, నా అదృష్టాన్ని నేను పరీక్షించుకుంటాను సార్. అండ్ నాకు ఐటమ్ వద్దు అనుకునే వాళ్ళకి డ్రీమ్ డీల్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఒకవేళ ఈ రూ. 20,000కి మీరు మీ మేడం గారు ట్రిప్‌కెళ్ళి రావచ్చు. గోవానా, కేరళనా ఏదైనా ట్రిప్ ఎళ్లి రావచ్చు. నో ప్రాబ్లమ్. సో కంపెనీ వాళ్ళు ఆ రూ. 20,000కి మీకు ఒక ప్యాకేజీని బుక్ చేస్తుంది. ట్రిప్‌కెళ్ళొచ్చు. ఐటమ్ వద్దనుకుంటే. సార్ నాకు ఒకవేళ ఐటమ్ వద్దు, ట్రిప్ వద్దనుకోండి. మీ ఇంట్లో 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలుంటే వాళ్ళకి జుడల్ కిడ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయండి. లేదు మీ ఇంట్లో లైక్ ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. అదే అదే అమౌంట్‌తో. లేదు మీకు స్కూటీ కావాలనుకుంటే ఈ రూ. 20,000ని కంపెనీలో డ్రీమ్ డీల్‌లో ఎలక్ట్రికల్ స్కూటీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఆ స్కూటీకి డౌన్ పేమెంట్ కట్టుకోండి. ఆ డౌన్ పేమెంట్ కట్టుకొని స్కూటీ తీసుకోండి. ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకోవచ్చు మీరు. అంటే డ్రీమ్ డీల్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎక్కడ కూడా లేదు. మనం పే చేసే నెలకు రూ. 1000తో ఇలా అంటే ఇన్ని బెనిఫిట్స్ ఏ కంపెనీలో కూడా లేవు. సో అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. ఒకటి 20 నెలలు మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు హ్యాపీగా. ఏమో మన లక్ బాగుంటే 2 బీహెచ్‌కే ఫ్లాట్ మనకే రావచ్చేమో కదా! అవునా కాదా? నెక్స్ట్ 20 నెలల తర్వాత ఇందులో నష్టం ఏముంది? కంపెనీ వాళ్ళు 22,000 వర్తబుల్ ఐటమ్ ఇస్తున్నారు. ఐటమ్ అంటే ఐటమ్, ట్రిప్ అంటే ట్రిప్, ట్రేడింగ్ అంటే ట్రేడింగ్, స్కూటీ అంటే స్కూటీ, ఆర్ జుడల్ కిడ్ అంటే జుడల్ కిడ్. అవునా కాదా? సో మనం చెప్పాలి మన రియల్ లైఫ్‌లో లక్షలు పోగొట్టుకుంటున్నాం మనం బయట. అవునా కాదా? ఎన్నో అంటే లైక్ వేలల్లో, లక్షల్లో మనం లాస్ అవుతూ ఉంటాం బయట. ఎక్కడెక్కడో పెట్టేసేసి. ఇక్కడ నెలకు రూ. 1000 సేవింగ్ చేసుకోవడం వల్ల ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌లో మనం భాగస్వాములు అవ్వచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ చూస్తే మరి ఇక్కడ ఇదే డ్రీమ్ డీల్‌లో సరే ఉన్నారా? విన్నర్స్ ఉన్నారా? అంటే కంపెనీ చాలా మంది దాదాపు 8,000 మంది గోల్డ్ రింగ్ విన్నర్స్ ఉన్నారు. లైక్ 150 మంది కార్ విన్నర్స్ ఉన్నారు. 200 పైగా బైక్ విన్నర్స్ ఉన్నారు. రూ. 1,00,000 వర్తబుల్ నెక్లెస్ 200 మంది విన్ అయ్యారు ఇప్పటికి. 2 బీహెచ్‌కే ఫ్లాట్ ఇద్దరికొచ్చింది. 3 బీహెచ్‌కే ఫ్లాట్ ముగ్గురికొచ్చింది. ఓకేనా? సో ట్రాక్ రికార్డ్ అనేది వండర్‌ఫుల్ కంపెనీకి. ఇలాంటి విన్నర్స్ చాలా మంది ఉన్నారనమాట. మన తెలుగు స్టేట్స్‌లోనే చాలా మంది కూడా టీవీ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ స్కూటీలు అవ్వచ్చు, ఐఫోన్ అవ్వచ్చు. మన టీమ్‌లోనే చాలా మంది విన్ అయ్యారు చెప్పాలంటే. మన తెలుగు స్టేట్స్‌లో టీమ్స్. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఎవరికైతే వచ్చే గిఫ్ట్ ఐటమ్ ఈ బంపర్ డ్రాలో వచ్చే గిఫ్ట్ ఐటమ్ 10,000 కంటే ఎబో ఉందనుకోండి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జిఎస్టీ కట్టాలన్నమాట 30%. సో 30% కస్టమర్ కట్టాలంటే కస్టమర్ కి బర్డెన్ అవుతుందనే ఉద్దేశంతోనే 15% కస్టమర్ కడతాడు, 15% కంపెనీ కడుతుంది అనమాట. నెక్స్ట్ మరి ఇక్కడ బంపర్ డ్రా సార్ ఎలా తీస్తారు సార్? సీక్రెట్ తీస్తారా? సీక్రెట్ గా తీసి మాకు చెప్తారా అంటే కాదు. డ్రీమ్ డీల్ ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీ. మీరు యూట్యూబ్లో లైవ్ లో యూట్యూబ్లోకి వెళ్ళి సో లింక్ వస్తుంది మనకు అనమాట. లైవ్ లో మనకు మన నెంబర్స్ అన్ని చూపించి అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ తోనే బంపర్ డ్రా తీపిస్తారు. ఎవ్రీథింగ్ లైవ్. మనం అంతా కూడా లైవ్ లో హ్యాపీగా విత్ ట్రాన్స్పరెన్సీతో చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూస్తే సార్ ఇప్పుడు నేను 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ పే చేశాను సార్. ఎగ్జాంపుల్ నా డబ్బులు నాకు కావాలి అంటే కంపెనీ వాళ్ళు అమౌంట్ ని రిఫండ్ చెయ్యరు. మనం ఇక్కడ అమౌంట్ ఎందుకు కడుతున్నాం? ఐటమ్ కోసం కడుతున్నాం అంతే కదా, డబ్బుల కోసం కాదు కదా. సో కాబట్టి కంపెనీ వాళ్ళు ఏంటంటే అమౌంట్ అనేది నాన్ రిఫండబుల్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పడం మీకు ఇక్కడ మిస్ చేశాను. ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే డ్రీమ్ డీల్ ఉన్న బ్యూటీ ఒకటి ఫస్ట్ బంపర్ డ్రా 20 మంత్స్ డ్రా ఉంటుంది. డ్రాలో మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నెంబర్ 2 ఐటమ్. అవునా? నెంబర్ 3 ఏంటంటే ఇప్పుడు 3 నెలలు పే చేసాం మనం. అంటే 3 నెలలు అంటే ఎంత? 3,000 అంతే కదా, నెలకు రూ. 1,000 చొప్పున. అంటే ఈ 3 నెలలు పే చేసిన తర్వాత మనకు అనిపించింది అబ్బా డ్రీమ్ డీల్లో ఏదైనా ఒక ఐటమ్ కొనుక్కుంటే బాగుండు
అని అనిపిస్తే మీకు కావాలనుకుంటే డ్రీమ్ డీల్లో డీడీ గ్రాబ్ అనే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ 3,000 రూపాయలలో 20%, అంటే ఎంత, 600 రూపాయలు, 600 రూపాయలతో మీరు డీడీ గ్రాబ్లో షాపింగ్ చేయొచ్చు. ఓకేనా, షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేదు, 6 నెలలు పే చేసాం, మనకి ఏదైనా షాపింగ్ చేయాలనిపిస్తుంది అనుకోండి, డీడీ గ్రాబ్లో ఒక 30%, అంటే 1,800 రూపాయలతో షాపింగ్ చేసుకోవచ్చు. లేదు మీరు 1 ఇయర్ పే చేశారు, 40% అమౌంట్తో షాపింగ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ప్రతి కస్టమర్కి ఉంటుంది. డీడీ గ్రాబ్లో మనం ఏదైనా ఐటమ్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మైండ్ అంటే మనసు పెట్టి, ఇవన్నీ బెనిఫిట్స్ మనకి ఎక్కడైనా ఉంటాయా? ఇవన్నీ బెనిఫిట్స్ రియల్గా మన రియల్ లైఫ్లో వేలకు వేలు మనం మంత్లీ ఖర్చు పెట్టట్లేదా? వేలల్లో తెలియకుండానే. సో ఇక్కడ డ్రీమ్ డీల్లో ఒక 1,000 రూపాయలతో మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు, ఒక కస్టమర్గా ఉన్నా సరే. క్లియర్ కదా? ఇది మేజర్ అన్నమాట ప్లాన్ ప్రెజెంటేషన్ వచ్చేసేసి. అండ్ నెక్స్ట్ ప్లాన్ ప్రెజెంటేషన్ వచ్చేసేసి మనకు ఇన్కమ్ ప్లాన్ ఉంటుంది క్లియర్ కట్గా. అది మీకు ఒకసారి జస్ట్ 1 సెకండ్. అండ్ రమేష్ సార్, మీరు జూమ్ మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు రమేష్ సార్, ఇఫ్ పాసిబుల్. రమేష్ సార్ లేరు అనుకుంటా, ఐ థింక్. నరేష్ సార్, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? రమేష్ సార్, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా సార్? రమేష్ సార్, ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రజెంటేషన్ ఏంటంటే, లైక్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నాం ప్రజెంటేషన్. అంటే కస్టమర్కి డ్రీమ్ డీల్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పుకున్నాం. సో సీరియస్లీ నేను అంటే లైక్ మీ నోట్ మై వర్డ్స్, నిజంగా డ్రీమ్ డీల్ని సీరియస్గా తీసుకుంటే, ఇది 2025 కదా, 2029, 2030 వరకు ఎవరైతే సీరియస్గా డ్రీమ్ డీల్లో ఉంటారో డెఫినెట్గా, నోట్ మై వర్డ్స్, 1,00,00,000 నుంచి 5 కోట్లు సంపాదిస్తారు. కో 1 CR అందరికి లైక్ ఏదో లైక్ మీన్స్ ఇది పెద్ద అమౌంట్, అంటే లైక్ మీన్స్ అంటే ఇది సంపాదిస్తామా అని కొంతమంది అనుకోవచ్చు. ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ డ్రీమ్ డీల్. డ్రీమ్ డీల్లో ప్రతి ఒక్కరికి ఇది పాసిబులే. 1,00,00,000 నుంచి 5 కోట్లు డ్రీమ్ డీల్లో అరేంజ్ చేయొచ్చు బై ద 2030. సో ఇందులో మనకు ఇన్కమ్ ప్లాన్ ఉంది. నాట్ ఓన్లీ కస్టమర్ ప్లానే కాదు, కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ కస్టమర్కి వస్తాయి. కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్తో పాటు మనం డ్రీమ్ డీల్ని ఒక కెరియర్ లాగా తీసుకుంటే, జోక్గా కాదు, కెరియర్ లాగా తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటే డ్రీమ్ డీల్లో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వచ్చు. ఆ ఇన్కమ్ ఏంటి, ఇన్కమ్ ప్లాన్ ఏంటి చెప్తాను ఇప్పుడు మీ అందరికి. సో అందరూ క్లియర్గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఐడీస్ ఉంటాయి. ఒకటి కస్టమర్ ఐడి ఉంటుంది, అది సపరేట్ కస్టమర్ ఐడి. 2 బిజినెస్ ఐడి ఉంటుంది, ప్రమోటర్ ఐడి. ఓకేనా? ఈ బిజినెస్ ఐడి రావాలంటే అందరికీ రాదు. బిజినెస్ ఐడి, బిజినెస్ ఐడి కేవలం ఎవరికి వస్తుందంటే ఒక 5గురిని కంపెనీకి పరిచయం చేయాలి. 5గురిని కంపెనీకి పరిచయం చేసిన తర్వాత మాత్రమే బిజినెస్ ఐడి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు బిజినెస్ ఐడి వచ్చింది ఫ్రెష్గా. వచ్చిన తర్వాత మనకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు మీరు ఎవరైనా రిఫర్ చేశారు అనుకోండి డ్రీమ్ డీల్లో, ఆ వచ్చిన పర్సన్ 1,000 రూపీస్తో డ్రీమ్ డీల్లో సేవింగ్ ప్లాన్లోకి ఎంటర్ అయ్యాడు. మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్, అతను రిఫర్ చేసింది మీరే కదా, డైరెక్ట్ బిజినెస్ ఐడి వచ్చాక డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ మీకు 500 వస్తుంది అనమాట. అలా మీరు డైరెక్ట్గా ఎంత మందినైనా రిఫర్ చేయొచ్చు మీ ఓన్గా. మీరు 5గురిని చేస్తారా, 10 మందిని చేస్తారా, 20 మందిని చేస్తారా, 100 మందిని చేస్తారా, 1000 మందిని చేస్తారా, అది మీ ఇష్టం. ఎంత మందికైనా మీరు డైరెక్ట్గా రిఫర్ చేయొచ్చు. సపోజ్ మీరు ఒక 5గురిని రిఫర్ చేశారనుకోండి, సింపుల్గా మీ మీ హార్ట్ మీద చేసుకొని చెప్పండి, ఒక 5గురిని రిఫర్ చేయడానికి మీకు పట్టే సమయం ఎంత? ఇక్కడ 1,000 రూపాయలు కదా, లైక్ 10,000, 1,00,000 రూపాయలు అయితే కాదు కదా, 1,000 రూపాయలు. సో ఒక 5గురిని రిఫర్ చేయడానికి మీకు పట్టే సమయం ఎంత? బిజినెస్ ఐడి వచ్చిన తర్వాత రోజుకి ఒకరిని వేసుకున్నా సరే, మనం ఇంటికి వెళ్ళి ప్రజెంటేషన్ చెప్తే వాళ్ళ 1,000 రూపాయలు ఈజీ కట్టేస్తారు, పే చేస్తారు ఈజీగా. ఇది అవునా కాదా? సో రోజుకి ఒకరిని వేసుకున్న 5 రోజులకి 5గురిని, మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 5 డేస్ ఇన్కమ్ ఎంత మనకు? 2,500. జస్ట్ చెప్పాలంటే ఒక్క రోజులో చేయొచ్చు. నెక్స్ట్ ఈ 5గురు మనం ఎలా అయితే బిజినెస్ ఐడి తెచ్చుకున్నామో అలా వాళ్ళు కూడా బిజినెస్ ఐడి తెచ్చుకొని, ఓకేనా, ఈ 5గురు ఒక్కొక్కరు మనం ఎలా అయితే 5 రోజులు టైం తీసుకున్నామో వీళ్ళు కూడా 5 రోజులు టైం తీసుకొని 5 5గురు చేస్తే మనలాగా అప్పుడు ఎంతమంది అవుతారు? 25 మంది అవుతారు.
లెవెల్ 1లో. జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి. క్యాలిక్యులేషన్ సింపుల్గా వేసుకోండి, టీమ్స్ ఎంత బాగా అవుతాయో. సో 5గురు ఒక్కొక్కరు 5 చేస్తే 25 మంది అవుతారు లెవెల్ 1లో. లెవెల్ 1లో కంపెనీ ఒక్కొక్కరి మీద ₹100 ఇస్తుంది కంపెనీ. పర్ హెడ్కి 100 ఇస్తుంది కంపెనీ. అంటే ఎంత? మళ్ళీ అగైన్ 25 మంది ఇంటూ ₹100 అంటే 2500 తీసుకోవచ్చు. నెక్స్ట్ 25 మంది కూడా సేమ్, ఈ వచ్చారు కదా మనకి అమౌంట్ వచ్చింది కానీ వదిలేయద్దు. మేజర్గా మనం చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే, ఒక పర్సన్ వచ్చాడు అంటే అతన్ని కూర్చోబెట్టాలి, కాంటాక్ట్ లిస్ట్ మొత్తం రాపిచ్చాలి. అతని ఫ్రెండ్స్ ఎవరు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, నైబర్స్ ఎవరు రాపిచ్చి ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తే అతని ద్వారా 5గురు కాదు 50 మంది వస్తారు ప్లాన్ చేస్తే. ఓకేనా? ఇప్పుడు 25 మంది ఒక్కొక్కరు 5 చేశారనుకోండి, 125 మంది అవుతారు సెకండ్ లెవెల్లో. కంపెనీ సెకండ్ లెవెల్లో కూడా ₹100 ఇస్తుంది. ఓకేనా? అలా కంపెనీ థర్డ్ లెవెల్లో ₹100 అండ్ ఫోర్త్ లెవెల్లో కూడా కంపెనీ ₹100 ఇస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనకు ఓన్లీ 4 లెవెల్సే కాదు, 5th లెవెల్ నుంచి 10th లెవెల్ దాకా కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుందంటే, కంపెనీ వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారంటే 5th లెవెల్ 10th లెవెల్ దాకా, ఈ 5th లెవెల్ 10th లెవెల్ దాకా ఉన్న టీం వాళ్ళు సెకండ్ మంత్ పేమెంట్ చేస్తారు కదా, సెకండ్ మంత్ పేమెంట్. వీళ్ళు చేసే సెకండ్ మంత్ పేమెంట్ మీద 5వ లెవెల్ వాళ్ళు చేస్తే పర్ హెడ్కి ₹50 ఇస్తుంది. 6వ లెవెల్ వాళ్ళు చేస్తే పర్ హెడ్కి ₹50 ఇస్తుంది. 7వ లెవెల్ చేస్తే కంపెనీ లైక్ పర్ హెడ్కి ₹25 ఇస్తుంది. అలా 8th లెవెల్ 25, 9th లెవెల్ 25, 10th లెవెల్ ₹25 ఇస్తుంది కంపెనీ. ఇక్కడ మేజర్గా చూస్తే ఎవరికి వాళ్ళు 5గురిని డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళినా సరే, అంటే 100కి 100% వర్క్ జరిగితే ప్రాపర్గా డ్రీమ్ డీల్లో 120 కోట్లు ఎర్న్ చేయొచ్చు. ఏది? నేను 5గురిని, ఈ వచ్చిన 5గురు 5 మంది 25 మంది, 25 మంది ఒక్కొక్కరు 5గురిని 125, ఈ 125 మంది ఒక్కొక్కరు 5గురిని 625, ఇలా ఇలా చేసుకుంటూ వెళ్తే 100కి 100% వర్క్ అయితే 120 కోట్లు తీసుకోవచ్చు డ్రీమ్ డీలో, ఓన్లీ లెవెల్ ఇన్కమ్. లేదు 1%, కేవలం 1% మాత్రమే వర్క్ అయింది అనుకోండి, సింపుల్ లాజిక్. సో 1% అయినా సరే 1,20,00,000 డ్రీమ్ డీల్లో తీసుకోవచ్చు ఆడుతూ పాడుతూ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. ఎస్ఆర్ నో? ఇక్కడ సింపుల్ ఏంటంటే కండిషన్, చిన్న కండిషన్ అన్నమాట. ఏంటంటే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ లెవెల్ 1కి ఏం కండిషన్ లేదు. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఈ 3 లెవెల్స్లో ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే, లైక్ సెకండ్ లెవెల్లో జరిగే బిజినెస్ మీద మనకు పర్ హెడ్ ₹100 రావాలంటే మనం డైరెక్ట్గా 15 మందిని చేసి ఉండాలి. అదే లెవెల్ 3లో జరిగే బిజినెస్ మీద ఇన్కమ్ రావాలంటే మనం డైరెక్ట్గా 15 చేసాం కదా, ఇంకొక 10 మందిని ఎక్స్ట్రా చేయాలి, అంటే 25 మందిని చేసి ఉండాలి. నెక్స్ట్ 4వ లెవెల్లో జరిగే బిజినెస్ మీద ఇన్కమ్ రావాలంటే మనం డైరెక్ట్గా 75 మందిని చేసి ఉండాలి, అంటే ఆల్రెడీ 25 చేసాం కదా, ఇంకొక 50 చేయాలి. ఎందుకు ఈ కండిషన్ అంటే, లెవెల్ ఇన్కమ్లో చాలా మంది కూడా వస్తారు బిజినెస్లోకి, వచ్చి ఒకరినో ఇద్దరినో ముగ్గురినో రిఫర్ చేస్తారు, అసలు అడ్రస్ లేకుండా బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అసలు ఉండరు ఇక బిజినెస్లోనే ఉండరు ఇక. కానీ అతని కింద వచ్చిన పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయి ఉంటాడు. అతను చాలా కష్టపడుతూ బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ ఒక 10,000 టీం, 1,00,000 టీం కూడా క్రియేట్ చేస్తాడు. సో అతని మీద వచ్చే డబ్బులు ఇతను ఎంజాయ్ చేస్తాడు లెవెల్లో, చాలా కంపెనీస్లలో. అలా ఉండకూడదు. డ్రీమ్ డీల్ అంటే సిస్టమ్ అంటే డ్రీమ్ డీల్. అందరూ కూడా సిస్టమేటిక్గా అందరికి ఇన్కమ్ రావాలి. ఏదో బిజినెస్లోకి వచ్చామా, ఒక 4 రోజులు ఎంజాయ్ చేసామా, సో 10 మందిని పరిచయం చేసామా, వచ్చే డబ్బులు తీసుకున్నామా అనేది కాదు. అందరం కూడా సిస్టమ్కి అటాచ్మెంట్ అయ్యి ఉండాలి అనేది కంపెనీకి ఉన్న ప్యూర్ ఇంటెన్షన్. క్లియర్ కదా? సో అందుకు మాత్రమే ఈ కండిషన్. సో పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే డ్రీమ్ డీల్లో మనం డైరెక్ట్గా 75 మందిని కాదు, 100 మందిని, 500 మందిని, 1000 మందిని, 2000 మందిని కూడా డైరెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డ్రీమ్ డీల్లో. 2000 మందిని డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ రీసెంట్లీ 60 years ఏజ్ ఒక ఏజ్డ్ అంటే సీనియర్ సిటిజన్ అన్నమాట, అతను 80 మందిని డైరెక్ట్గా చేశాడు, 80 మెంబర్స్ని. సో మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే, అంటే మీకు చిన్న చిన్న ఐడియాలు ఇస్తాను ఇక్కడ. లైక్ మొబైల్ షాప్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు, కూరగాయల షాప్లో వర్క్ చేసే వాళ్ళు, చికెన్ షాప్ వాళ్ళు, మటన్ షాప్ వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన ఎక్కడంటే అక్కడ ప్రతి ఒక్కరు మన పరిచయస్తులు ఉంటారు కదా, ప్రతి ఒక్కరిని డ్రీమ్ డీల్లోకి మనం ఆహ్వానించవచ్చు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. క్లియర్ కదా? నెక్స్ట్ చూస్తే ఇందులో రెండో ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ ఏంటంటే రీపేమెంట్ ఇన్కమ్. ఎలా అంటే, ఇప్పుడు మన డైరెక్ట్గా ఉండాలి, ఫస్ట్ మంత్ పే చేస్తే ఎంత వస్తుంది? 500 వస్తుంది. ఓకే, మరి సెకండ్ మంత్ పే చేస్తారు ₹1000, థర్డ్ మంత్ చేస్తారు, ఇలా 20 మంత్స్ చేస్తారు కదా. మరి ఆ పేమెంట్ మీద మనకి ఇన్కమ్ ఎంత వస్తుందంటే, మనకు ఎవ్రీ మంత్ మన డైరెక్ట్గా ఉన్న వాళ్ళు పేమెంట్ చేస్తే ₹30 వస్తుంది పర్ హెడ్. ఓకేనా?
మన డైరెక్ట్‌గా 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. వాళ్ళు పే చేసే ప్రతి నెల రూ. 1000 మీద మనకు రూ. 30 వస్తుంది. అదే లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు ఉన్న టీమ్ వాళ్ళు పే చేసే అమౌంట్ మీద రూ. 5 వస్తుంది పర్ హెడ్. ఇది స్మాల్ అమౌంట్ కాదు. చాలా బిగ్ అమౌంట్ చెప్పాలంటే. నెక్స్ట్ ఏడో లెవెల్ నుంచి పదో లెవెల్ దాకా ఉన్న వాళ్ళు పే చేస్తే రూ. 2.50 వస్తుంది. ఈ చిన్న అంటే ఈ స్మాల్ అమౌంటే మనకు బిగ్ అమౌంట్ అవుతది. మంచి మంచి వండర్‌ఫుల్ టీమ్ అయ్యాక. ఓకేనా? సో, అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. ఒక మంచి టీమ్ అయిందనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక వండర్‌ఫుల్ టీమ్ అయింది. సో, ఈ టీమ్ వాళ్ళే 100కి 100% టీమ్ అయిన తర్వాత వీళ్ళే మనకు ఎవ్రీ మంత్ రీపేమెంట్ చేస్తే ఓన్లీ రీపేమెంట్ ఇన్‌కమే ఎవ్రీ మంత్ 12,00,00,000 తీసుకోవచ్చు. 12 సీఆర్ 100కి 100% జరిగితే. లేదు ఒక 1% కేవలం 1% మాత్రమే వర్క్ అయినా సరే డ్రీమ్ డీల్‌లో ఈజీగా 12,00,000 తీసుకోవచ్చు పర్ మంత్. 12,00,000 పర్ మంత్. సో ఒక్కసారి మనం ఒక వండర్ఫుల్ స్ట్రాంగ్ కమ్యూనిటీ క్రియేట్ అయింది అనుకోండి, వీళ్ళే మన అసెట్, వీళ్ళే మన ఆస్తి చెప్పాలంటే. ఒక వండర్ఫుల్ కమ్యూనిటీ క్రియేట్ చేసామనుకోండి ఒక మంచి విజన్ తోని, వీళ్ళు ఎవ్రీ మంత్ పే చేసే రూ. 1000 మీద మనం తక్కువలో తక్కువ 1% తీసుకున్న 12,00,000 తీసుకోవచ్చు. అట్లీస్ట్ 50,000 నుంచి 5,00,000 ఓన్లీ రీపేమెంట్ ఇన్కమే తీసుకోవచ్చు మనం బిల్డ్ చేసే కమ్యూనిటీ మీద. ఇక్కడ వండర్ఫుల్ స్ట్రాంగ్ కమ్యూనిటీ క్రియేట్ చేయాలి. డ్రీమ్ డీల్లో ఎవ్రీ మంత్ వాళ్ళు రీపేమెంట్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. సింపుల్. క్లియర్ కదా? ఇది మనకు రీపేమెంట్ ఇన్కమ్. అండ్ ఇందులో మూడో ఇన్కమ్ ఏంటంటే అందరూ క్లియర్‌గా వినండి. ఈ మూడో ఇన్కమ్ పేరు యాక్చువల్లీ ఈ మూడో ఇన్కమ్‌కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్. డైరెక్టర్ అంటే సింపుల్ ఇక్కడ. 1500 టీమ్ అవ్వాలి అంతే. దట్స్ ఇట్. 1500 టీమ్ ఎవరికైతే అవుతుందో వాళ్ళు డ్రీమ్ డీల్‌లో డైరెక్టర్ అవుతారు. ఓకేనా? అంటే మీ ఒక్కరి ద్వారా ఓన్ స్పాన్సర్ కాదు. మీ టోటల్ టీమ్ అంతా కలిపి. ఓకేనా? అలా అయితే డైరెక్టర్ అవుతారు. అయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క జిల్లాలో, మీ డిస్ట్రిక్ట్‌లో కంపెనీ మీకోసం ఒక బ్రాంచ్‌ని ఓపెన్ చేస్తది. ఇప్పుడు కర్ణాటక స్టేట్‌లో ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఎలా అయితే బ్రాంచ్ ఉందో, అలా మీ డిస్ట్రిక్ట్‌లో మీరు టాప్‌లో 1500 టీమ్ క్రియేట్ చేస్తే మీకు అక్కడ కంపెనీ బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది. ఆ బ్రాంచ్‌కి హెడ్ మీరే. సో, ఆ బ్రాంచ్‌కి సంబంధించినటువంటి ఒకసారి ఆఫీస్ ఓపెన్ అవుతే రెంట్ గాని, అడ్వాన్స్ అమౌంట్ గాని ఎవరు కట్టాలి? యాక్చువల్లీ వేరే కంపెనీస్‌లలో మనం కట్టుకోవాలి. కానీ డ్రీమ్ డీల్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే అడ్వాన్స్ అమౌంట్ అయినా, ఆ యొక్క ఆఫీస్‌కి ఇంటీరియర్ డిజైనింగ్ ఖర్చయినా, ఎవ్రీ మంత్ రెంట్ అమౌంట్ అది 10,000, 15,000 కంపెనీ వాళ్ళే కడతారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి ఇక్కడ కంపెనీ. మనకు ప్రీవియస్ చాలా మంది నెట్‌వర్క్ చేసిన వాళ్ళు ఉండుంటారు మీటింగ్‌లో. మీరు చేసిన ప్రీవియస్ నెట్వర్క్ కంపెనీస్‌లలో ఎగ్జాంపుల్ వస్తే ఒక 10,000 టీమ్, 20,000 టీమ్ కూడా లీడ్ చేసి ఉంటారు మీరు. సో, డ్రీమ్ డీల్‌లో 1500 టీమ్ క్రియేట్ అయితే చాలు మీకంటే ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతది. క్లియర్ కదా? బ్రాంచ్ ఓపెన్ అయిన తర్వాత ఎవ్రీ 3 మంత్స్‌కి కంపెనీ వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ ఇస్తారు. మనకొచ్చే లెవెల్ ఇన్కమ్ సెపరేట్, రీపేమెంట్ ఇన్కమ్ సెపరేట్. అండ్ ఇక్కడ మనకొచ్చే ప్రాఫిట్ షేరింగ్ కూడా ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ 3 మంత్స్‌కి 50,000 నుంచి 5,00,000 వస్తది ప్రతి డైరెక్టర్‌కి. ప్రతి 3 మంత్స్‌కి 50,000 నుంచి 5,00,000 ఎవ్రీ 3 మంత్స్‌కి వస్తది. క్లియర్ కదా? తర్వాత ఇంకొక ప్రాఫిట్ షేరింగ్. ఈ ప్రాఫిట్ షేరింగ్ యూజ్ అన్నమాట. ఎప్పుడైతే మీ కింద మీ అండర్‌లో 10,000 టీమ్ క్రియేట్ అవుతుందో, 10,000 కస్టమర్స్ అప్పుడు కంపెనీ ఈ 10,000 మందికి అంటే 10,000 మందిని కంపెనీ సీజన్ అంటదన్నమాట. సీజన్. ఈ సీజన్‌ని కంపెనీ మీకు అప్పజెప్పేస్తది. ఇప్పుడు ఈ సీజన్ నుంచి ఎంతైతే టర్నోవర్ క్రియేట్ అవుతుందో రీపేమెంట్‌లో దాని మీద కంపెనీ మీకు 49% ఇస్తది కంపెనీ. ఇప్పటిదాకా ఏ ఒక్క కంపెనీ కూడా ప్రాఫిట్ షేరింగ్ ఇచ్చిన కంపెనీ లేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ అన్నమాట డ్రీమ్ డీల్‌లో మన ద్వారా వచ్చిన టీమ్ ద్వారా వచ్చిన టర్నోవర్‌లో మనకు ప్రాఫిట్ షేరింగ్ కంపెనీ ఇస్తది. ఫర్ సపోజ్ 10,000 మంది సభ్యులయ్యారు. ఈ 10,000 మంది రీపేమెంట్‌లు చేశారనుకోండి. అంటే ఒక్కొక్కరు రూ. 1000 కట్టారు. అంటే ఎంత అవుతది టర్నోవర్ అప్పుడు? 10,000 మంది కస్టమర్‌లు ఇంటూ రూ. 1000 అంటే ఎంత? రూ. 1,00,00,000. ఈ రూ. 1,00,00,000 మీద కంపెనీ మీకు ప్రాఫిట్ షేరింగ్ 49% ఇస్తది కంపెనీ. అంటే ఎంత? 49,00,000 కంపెనీ మీకిస్తుంది. ఇది చిన్న అమౌంటా? వెరీ బిగ్ అమౌంట్. సో, డ్రీమ్ డీల్‌లో చెప్పాలంటే మనకు రూ. 1,000 అనిపిస్తుంది. కానీ ఇన్కమ్ పరంగా చూస్తే మైండ్ బ్లోయింగ్ ఇన్కమ్ అన్నమాట. సో, పర్ఫెక్ట్‌గా మనం ప్లాన్ చేసుకొని డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే నథింగ్. ఒక్కొక్క జిల్లాలో ఈజీగా ఎంత కాదన్నా 50,00,000 నుంచి కోటి మంది వరకు ఉంటది పాపులేషన్. 50,00,000 నుంచి కోటి మంది వరకు. మనం పర్ఫెక్ట్‌గా ఒక 10,000 టీమ్ ఒక జిల్లాలో క్రియేట్ అవ్వదా? మన తెలుగు స్టేట్స్‌లో వెరీ బిగినింగ్.
కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే 5-10 లక్షల టీమ్ క్రియేట్ చేయొచ్చు మన తెలుగు స్టేట్స్‌లో. 5-10 లక్షల టీమ్ ఈజీ క్రియేట్ అవుతది. సో జస్ట్ ఇమాజిన్ 10,000 మందికే 49 లక్షలు అంటే 1,00,000 టీమ్ అయిందనుకోండి. 1,00,000 టీమ్ అయిందనుకోండి. జస్ట్ ఇమాజిన్ ఎంతొస్తుందో ప్రాఫిట్ షేరింగ్? 5,00,00,000 వస్తుంది. 5 సీఆర్. సో ఇక్కడ మనం కమిట్మెంట్‌తో నిలబడి వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే డ్రీమ్ డీల్‌లో చాలా వండర్‌ఫుల్ ఇన్‌కమ్ తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే యాక్చువల్లీ స్లైడ్ నేను మిస్ అయ్యాను. మీరు డైరెక్ట్‌గా అంటే ఎవరైతే డైరెక్ట్‌గా ఎక్కువ మందిని రిఫర్ చేస్తారో వాళ్ళకొచ్చే బెనిఫిట్ ఏందంటే 25 మందిని డైరెక్ట్‌గా రిఫర్ చేస్తే కంపెనీ మీకు స్మార్ట్ వాచ్ ఇస్తుంది. 50 మందిని ఇది క్యుములేటివ్ ఫ్రెష్ కాదు. 25 మంది చేశారు. ఇంకొక 25 మంది చేశారనుకోండి. అంటే 50 కదా! అలా చేస్తే కంపెనీ మీకు గోవా ట్రిప్ ఇస్తుంది. గోవా ట్రిప్ గాని సిల్వర్‌వి మనకు ప్రమిదలుంటాయి కదా! అవైనా ఇస్తుందన్నమాట. మీకు అంటే గోవా ట్రిప్ అంటే గోవా ట్రిప్పు, సిల్వర్ ప్రమిద అంటే సిల్వర్ ప్రమిద. నెక్స్ట్ మీరు డైరెక్ట్‌గా 150 మంది చేశారనుకోండి. అంటే 50కి ఇంకో 100 యాడ్ అవ్వాలంతే. కంపెనీ ట్యాబ్ ఇస్తుంది. అదే 250 మంది చేస్తే కంపెనీ లైక్ గోవా ట్రిప్, మొబైల్ ఫోన్ ఇస్తుంది. అదే మీరు 500 మంది చేస్తే కంపెనీ థాయిలాండ్ ట్రిప్ ఇస్తుంది. అదే 1000 మందిని మీరు డైరెక్ట్‌గా చేస్తే కంపెనీ 15,000 రూ. 15,000 చొప్పున ఎవ్రీ మంత్ కంపెనీ సాలరీ ఇస్తుంది. సో దిస్ ఈస్ ద ప్లాన్ అన్నమాట. సో డ్రీమ్ డీల్‌లో కస్టమర్‌కి బెనిఫిటే కాదు. డ్రీమ్ డీల్‌ని హార్ట్‌ఫుల్‌గా ఎవరైతే ప్రమోషన్ చేస్తారో వాళ్ళకి ఇన్‌కమ్ కూడా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో కంపెనీ వాళ్ళు చాలా వండర్‌ఫుల్‌గా ఈ యొక్క బిజినెస్ ప్లాన్‌ని డిజైన్ చేశారు. అండ్ పాస్ట్ 2023 నుంచి కంపెనీ మార్కెట్‌లో ఉంది. కమింగ్ డేస్‌లో చూస్తారు ఇక్కడ మీరు. డ్రీమ్ డీల్ కంపెనీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అవుతుంది మార్కెట్‌లో. మన టాలీవుడ్‌లో గూడా ఒక సెలబ్రిటీ మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవుతారు పక్కా. మన టాలీవుడ్‌లో ఒక సెలబ్రిటీ గూడా మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. సో అంత మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్నమాట డ్రీమ్ డీల్ అనేది.